Guys, once again, very good evening, all of you. So my voice is clear. Nama, please confirm. Yes, sir. Yeah, Clear, sir. done, guys. So, నిన్నటి క్లాస్ లో మనము టాలీ ఫ్రేమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన కాన్సెప్ట్ డెమో లైక్ టాలీ ఎందుకు నేర్చుకోవాలి, టాలీ నేర్చుకుంటే మార్కెట్లో అవకాశాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఓన్ బిజినెస్ మెయింటైన్ చేస్తే అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనము టాలీలో పోస్ట్ చేయొచ్చు అనేది క్లియర్ కట్ గా నిన్నటి క్లాస్ లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఫ్రమ్ టుడే క్లాస్ లో బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈ విధంగా తెలుసుకోవాలి. ఈ బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతాయి. మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా మినిమం బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ బేసిక్ స్టాండర్డ్స్ లేకుండా ఫర్దర్ క్లాసెస్ అనేది మీకు అర్థం అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెర్మినాలజీ, వొకాబులరీ మనం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత వీడియోని 1-2 సార్లు వినాలి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో కొత్త సబ్జెక్ట్, కొత్త టెర్మినాలజీ, కొత్త నాలెడ్జ్ కాబట్టి మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం 1 or 2 times వీడియోని చూడాలి. చూసినప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. యా, సో టుడే మనకి మెయిన్ గా ఏం తెలుసుకుంటామంటే అకౌంటింగ్ అంటే ఏంటి అసలు, తర్వాత టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి, గోల్డెన్ రూల్స్ ఏమున్నాయి, ఓకే, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఇన్కమ్స్ ఏమున్నాయి, టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిజినెస్ లో ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనం టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, మీ రియల్ టైంలో మీ బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత ఒక గూగుల్ ఫామ్ ఇస్తానండి టుడే ఆర్ టుమారో, దాన్ని ఫిల్ చేయండి, మెటీరియల్స్ టుమారో మార్నింగ్ సెండ్ చేస్తాం. ఓకే, ఆ మెటీరియల్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. లెట్ మీ కన్ఫర్మ్ చేయండి. యా, కనబడుతుందమ్మా? ఒకటి చెప్పండి. కనిపిస్తుంది సార్. యా, డన్ గైస్. సో లైక్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ మనది ఆన్లైన్ ఆఫ్లైన్ వీకెండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్, టాలీ అసోసియేట్ పార్ట్నర్, టాలీ ఒరిజినల్ లైసెన్స్ మనం సేల్ చేస్తాం, సర్వీస్ ఇస్తాం, ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా కస్టమైజేషన్ కూడా మనము చార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు బిజినెస్ ఉంటే కనుక మనం ఆన్లైన్ ద్వారా మనం లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. మీకు జీరో నాలెడ్జ్ అండి, అకౌంట్స్ గురించి మీకు ఏమీ తెలియదు, మొదటిసారి మీరు వింటున్నారు. ఓకే, డన్, డోంట్ వరీ. సో అసలు ఫండమెంటల్స్ అంటే ఏంటి, మీరు ఫస్ట్ టైం అంటే మీరు 1 to 3 ఏబిసిలు ఎలా నేర్చుకుంటారో చిన్నప్పుడు, అలాగే అకౌంట్స్ లైక్ మనం ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేదే మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. మీరు కొత్తగా మార్కెట్లోకి వచ్చారు, మీరు ఆల్రెడీ ఒకరి దగ్గర వర్క్ చేశారు, మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. సో అప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో ఫస్ట్ మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల మూమెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, అసలు మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏంటి అసలు? సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి అమ్మా, ఎవరైతే లైవ్ సెషన్స్ లో జాయిన్ అయి ఉన్నారో అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి, బిజినెస్ లోకి ఎంటర్ అయ్యే ముందు నా హోమ్ లో అంటే నా ఇంటిలో నెల నెల జరిగే
ఇన్కమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయి. ఫస్ట్ మీరు మైండ్లో ఏం పెట్టుకోవాలంటే ఒక హోమ్లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏంటి అని దాన్ని బట్టి మీరు కూడా ఒక బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ పర్చేజ్ సేల్స్ ఏంటి అనేది మీరు ఊహించుకోవచ్చు. అలా ఊహించుకున్నప్పుడే అకౌంట్స్ అనేది మీకు ఏమీ తెలియకపోయినా అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. చెప్పండి guys. ఏప్రిల్ టు నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st అండి. కరెక్ట్ గా చెప్పాలి. ఫస్ట్ ఏంటి అకౌంటింగ్ అనేది ఏప్రిల్ 1st టు 31st మార్చ్, ఇలా కరెక్ట్ గా చెప్పాలి. ఏప్రిల్ 1st టు 31st మార్చ్ అనేది కరెక్ట్ గా మీరు చేయాలి. ఎలా పడితే మనం అలా చెప్పకూడదు. 1 ఏప్రిల్ 31 మార్చ్ లేదా 31/3. ఓకే, ఇప్పుడు ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్ అంటే ఈ నెల స్టార్ట్ అయిందా 2025 1/4/2025 ఈ ఇయర్ ఫైనాన్స్ ఇయర్ ఈ మంత్ స్టార్ట్ అయింది. మనము ఇండిపెండెంట్ కాదు. ఓకే, మనం ఇండిపెండెంట్ కాదు. జనవరి స్టార్ట్ అయ్యి 31st ఎండ్ కాదు మనది మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మీద 3 months మీద మనం ఆధారం పడడం జరుగుతుంది. ఓకే, సో మనం ఇండిపెండెంట్ ఓకే కాదు, డిపెండెంట్. ఓకే డన్. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటండి ఐడెంటిఫైయింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఫైనాన్స్ ఇయర్ లో అంటే ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మనం ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలండి. ఐడెంటిఫైయింగ్ అంటే ఏంటి? బిజినెస్ లో 1 ఏప్రిల్ 2025 స్టార్ట్ అయింది. నెక్స్ట్ 31/3/2026 ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. అలా 12 months పీరియడ్స్ అంటాం, మంత్లీ పీరియడ్స్ అంటాం. అలా మంత్లీలో 1వ తారీఖున ఏం జరిగింది, 2వ తారీఖున ఏం జరిగింది, 3వ తారీఖున ఏం జరిగింది, 4వ తారీఖున ఏం జరిగింది అనేది నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 12 months క్యాలిక్యులేషన్ చేసుకోవాలా. ఓకే, ఏ బిజినెస్ పెట్టావు నువ్వు? ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నావా, సర్వీస్ మెయింటైన్ చేస్తున్నావా, మ్యానుఫ్యాక్చరింగ్ మెయింటైన్ చేస్తున్నావా అనేది నీకు తెలుసు. సో కాబట్టి నీ బిజినెస్ లో జరిగే పర్చేజ్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్ కానీ ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి ఏం జరుగుతుంది అని. జరిగిన తర్వాత సిస్టమాటిక్ రికార్డింగ్ అంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్ లో స్టార్ట్ అయింది 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, సేల్స్ జరిగిందా? 2వ తారీఖున పర్చేజ్ జరిగిందా, సేల్స్ జరిగిందా? 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా, ఇన్కమ్ జరిగిందా? 4వ తారీఖున బ్యాంకులో డిపాజిట్ చేసావా, విత్డ్రా చేసుకున్నావా? ఈ ట్రాన్సాక్షన్స్ సో వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఒక పద్ధతిగా మంత్ వైజ్ గా, డేట్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా ఒక పద్ధతిలో సిస్టమాటిక్ రికార్డింగ్ లో మనం ఎంట్రీస్ అనేది పాస్ చేయాలి. చేసిన తర్వాత మంత్లీ కానీ, 3 months కానీ, 6 months కానీ, 1 year కానీ సమ్మరైజింగ్ బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది చెక్ చేయాలి. చెక్ చేసుకొని అనలైజింగ్ చేసుకోవాలి. 3 months ఒకసారి కానీ, 6 months ఒకసారి కానీ, 1 year ఒకసారి కానీ అనలైజింగ్ చేసుకోవాలి. ఎంత ప్రాఫిట్ లో ఉంటున్నాం, ఎంత లాస్ లో ఉంటున్నాం, వాటిని ఏ విధంగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ లో మనం చూసుకోవాలి అనేది ఇక్కడ అకౌంటింగ్ అంటాం. అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ కు సంబంధించిన లాంగ్వేజ్. ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారు అంటే అది గ్రీక్, ఫ్రెంచ్, బ్రిటిష్ ఆర్ లాటిన్. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ కు సంబంధించిన సబ్జెక్ట్. ఓకే, ఒక బిజినెస్ ని ఏ విధంగా మనం స్టార్ట్ చేసి నడపాలి అనేది అకౌంట్స్, మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే ఓకే సో ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. ఈయన కనిపెట్టాడు. డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఈయన ఇంట్రడ్యూస్ చేసినాడు 1494లో. సింగిల్ ఎంట్రీ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్? ఎనీవన్? సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే తెలుగులో ఒంటిపొద్దు విధానం, జస్ట్ ఓన్లీ 1 transaction. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే జంటపొద్దు విధానం, 2 transactions will be recorded in the
ఓకే, అసలు ఏంటి చెప్పండి, తెలుగులో చెప్పండి. సింగిల్ ఎంట్రీ అంటే ఏంటి అసలు? ఒక సంస్థలో జరిగిన ఒక వ్యాపార వ్యవహారాన్ని ఒకటే వ్యవహారాన్ని రాస్తే ఉండిపోదు విధానం. రెండు వ్యవహారాలను వాయిస్ పుస్తకాలను వాయిస్ స్లో వస్తుంది నరేష్ గారు. వాయిస్ కొంచెం స్లో రావాలి. వాయిస్ స్లో వస్తుంది. ఓకే ఓకే. ఉమ్, చెప్పండి. ఎనీవన్? సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆర్ సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే, ఇప్పుడు మార్కెట్కి వెళ్ళారండి మీరు, 50,000 పెట్టి ఒక కంప్యూటర్ ని పర్చేజ్ చేశారు. 50,000 గల కంప్యూటర్ బయట నుంచి బిజినెస్ లోకి వస్తుంది. సో అలా వచ్చేది మాత్రమే రాసుకుంటారు. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు పోయేది రాసుకునే వాళ్ళు కాదు. అలా చేస్తే అకౌంట్స్ కరెక్ట్ గా రావట్లేదు. అప్పుడు ఏం చేశారు లుకా ప్యాసియోల్ గారు? డబుల్ ఎంట్రీ సిస్టాన్ని కనిపెట్టాడు. అంటే బిజినెస్ నుంచి 50,000 గల అమౌంట్ బయటకు వెళుతుంది, అది ఒక ట్రాన్సాక్షన్. బయట నుంచి బిజినెస్ లోకి కంప్యూటర్ అనే వస్తువు వస్తుంది, అది ఒక ట్రాన్సాక్షన్. అలా రెండు రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయని ఆయన కనిపెట్టాడు. దాన్నే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. డెబిట్ ఆర్ క్రెడిట్ రెండు ట్రాన్సాక్షన్లు రాయాలి. రెండు ట్రాన్సాక్షన్స్ అనేది రాయాలి. ఆ కాన్సెప్ట్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్. మనకి 3 టైప్స్ అండి: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఈ మూడింటిని తెలుసుకుంటే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనేది కాన్సెప్ట్. పర్సనల్ అకౌంట్ రూల్: డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్: డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్: డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ ఫార్ములాస్ ని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రీ డిఫైన్డ్ అకౌంట్స్ లో, వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. మీరు కామర్సా నాన్ కామర్సా పక్కన పెడితే ఎవరైనా కూడా పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి అంటే ఇది చెప్పాలి, రియల్ అకౌంట్ రూల్ అంటే ఏంటి అంటే ఇది చెప్పాలి, నామినల్ అకౌంట్ రూల్ అంటే ఏంటి అంటే ఇది చెప్పాలి. అలా చెప్తేనే సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ఇవి గుర్తుగా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. యా. సో అసలు పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలండి చెప్పండి? మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ ఏం కావాలి? క్యాపిటల్. క్యాపిటల్ కావాలి. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ కావాలి అన్నప్పుడు బిజినెస్ వేరు, ఓనర్ వేరు. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఓకే, ఇప్పుడు నీ యొక్క బిజినెస్ లో నువ్వు ఓనర్ కావచ్చు, కానీ నీ బిజినెస్ నీకు కూడా శాలరీ ఇవ్వాలి. ఇప్పుడు బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు, దాని అంతకు అది పని చేసుకోలేదు. అందుకోసం ఓనర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు ఆ బిజినెస్ లో నిలబడి ఆ బిజినెస్ కోసం వర్క్ చేస్తున్నాడు. ఓకే, బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం వెళ్తున్నాయి, అవుట్ సైడ్ నుంచి బిజినెస్ లో ఏమి వస్తున్నాయి అనే లాజిక్ నువ్వు పట్టుకుంటే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఆలోచించనేకూడదు అకౌంట్స్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఆలోచించాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఆలోచించాలి. బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం వెళ్తున్నాయి, బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం వెళ్తున్నాయి, అవుట్ సైడ్ నుంచి బిజినెస్ కి ఏం వస్తున్నాయి, అలా ఆలోచించినప్పుడే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సో ఓనర్ పాయింట్ ఆఫ్ పర్సెప్షన్స్ ఆలోచిస్తే అన్ని నెగిటివ్ వస్తాయి, ఆన్సర్స్ కరెక్ట్ గా రావు. బిజినెస్ మనిషి కాదు కాబట్టి, దాని అంతగా అది పని చేసుకోలేదు కాబట్టి, దాని పాయింట్ ఆఫ్ లో నువ్వు నిలబడి నువ్వు పని చేస్తూ నువ్వు ఆలోచిస్తూ. ఓకే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కు డబ్బులు కావాలి కదా. బిజినెస్ కు డబ్బులు ఎవరు ఇస్తారండి? మార్కెట్ లో ఓనర్ ఇస్తారా? లేదంటే మార్కెట్ లో షేర్లు ఇస్తారా ఎవరైనా? లేదంటే వడ్డీలకు ఇచ్చే వాళ్ళు ఇస్తారా? లేదంటే ఏదైనా కంపెనీస్ కానీ, ఫర్మ్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, బ్యాంక్స్ కానీ, ఏజెన్సీస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఎవరి దగ్గరైనా వీళ్ళు అప్పు తెచ్చుకుంటారు బిజినెస్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. ఇప్పుడు లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నేను పెట్టాలనుకుంటున్నా. నేనే ఓనర్ని, లోకేష్. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటున్నా. నాకు ఒక 5 crores డబ్బులు కావాలి. నేను ఓనర్ని, కానీ నా దగ్గర డబ్బులు లేదు. నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను మార్కెట్లో? చెప్పండి.
బ్యాంక్స్ ద్వారా కానీ బ్యాంక్ నుంచి బ్యాంక్ బ్యాంక్స్ ద్వారా కానీ ఓకే లోన్ ఇంకా లోన్స్, పర్సనల్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్. ఓకే బిజినెస్ లోన్స్ కానీ పర్సన్స్ దగ్గర నుంచి కానీ కంపెనీస్ దగ్గర నుంచి కానీ ఎక్కడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు అంటారు. ఓకే ఆ వ్యక్తులను ఏమని పిలుస్తాం? 3 రకాలు ఉంటారు. న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్స్ అంటే మనలాంటి పర్సన్స్. రమేష్, కిషోర్, కళ్యాణ్, లోకేష్, దినేష్, లక్ష్మి ఇలా ఎవరి దగ్గరైనా వెళ్ళి ఇండివిజువల్స్ మార్కెట్లో వడ్డీలకు ఇచ్చే వాళ్ళు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి బిజినెస్ అప్పు తెచ్చుకోవచ్చు. లేదా ఆర్టిఫిషియల్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, టీసీఎస్ కంపెనీ, విప్రో కంపెనీ, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, లేదంటే బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఏదైనా బ్యాంక్స్, ఏజెన్సీస్, టోల్ గేట్, డాబర్ ఏజెన్సీస్ ఇలా ఎక్కడికైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. లేదా రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఓనర్. ఓనర్ ఎవరు? లోకేష్. లోకేష్ పేరేంటి? క్యాపిటల్. రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటారు. క్యాపిటల్ ఆర్ డ్రాయింగ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇలా ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్కడి నుంచైనా వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. సో వీటినే పర్సనల్ అకౌంట్స్ అంటాం. పర్టికులర్ గా నేమ్స్ పలుకుతాయండి. పర్సనల్ అంటే మనిషి పేరైనా సంస్థ పేరైనా ఎవరిదైనా కానీ ఒక పేరు అనేది పలుకుతుంది. ఆ పేరు పలకడాన్నే పర్సనల్ అకౌంట్స్ అంటారు. ఓకే సో మనిషి హ్యూమన్ బీయింగ్ అయినా సంస్థ అయినా బ్యాంక్ అయినా ఆర్గనైజేషన్స్ అయినా ఏదైనా కావచ్చండి, పర్టికులర్ ఒక నేమ్ అనేది పలుకుతుంది, దాన్నే పర్సనల్ అకౌంట్స్ అంటాం. సో రూల్ ఏముంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎగ్జాంపుల్స్ ఇండివిజువల్, సిటీ బ్యాంక్, నవీన్ అండ్ సాగర్ పార్ట్నర్షిప్. ఓకే 5 crores డబ్బులు ఉందండి, డన్. నెక్స్ట్ ఆ బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏం కావాలి చెప్పండి? రిసోర్స్ ఏం కావాలండి? రిసోర్స్ ఏం కావాలి? రిసోర్స్ అంటే Money. ఏంటండి బిల్డింగ్, చెప్పండి? ఫర్నిచర్, మ్యాన్ పవర్, సిస్టమ్స్, సాఫ్ట్వేర్. ఫర్నిచర్, మ్యాన్ పవర్, ఇంకా ఇంకా ఏం కావాలి? యా సో ఇప్పుడు ఆ ఐటీ సొల్యూషన్స్ పెట్టడానికి మన దగ్గర ఏం కావాలండి? కొన్ని అసెట్స్ కావాలి. అసెట్స్ అంటే రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. వాటిలో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఫిక్స్ ఈసీఎస్ అసెట్స్ ఉంటాయి. సో యాక్చువల్ గా యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా పర్చేజ్ సేల్స్ అనేది నామినల్ అకౌంట్ వస్తుంది. కానీ మీనింగ్ రావడం కోసం మనం రియల్ అకౌంట్ లో తీసుకుంటాం. మీరు లైక్ నామినల్ లో తీసుకున్నా తప్పు లేదు, రియల్ లో తీసుకుంటే ఒక మీనింగ్ అనేది వస్తుంది కాబట్టి రియల్ లో చెప్తున్నాం. యాక్చువల్ గా బుక్స్ ప్రకారంగా పర్చేజ్ సేల్స్ అనేది నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఓకేనా? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ అసెట్స్ ఇవన్నీ కలిపితే రియల్ అకౌంట్ లో ఉంటాయి. వాటికి సంబంధించిన రూల్ ఏంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటాం. ఓకే ఇప్పుడు ఒక బిల్డింగ్ కావాలి. ఫస్ట్ ఏం కావాలి? ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కావాలి. ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్ కావాలి, ఫ్యాన్లు కావాలి, బెంచ్లు కావాలి, చైర్స్ కావాలి. ఓకే తర్వాత ల్యాప్టాప్స్ కావాలి, డెస్క్టాప్స్ కావాలి, ప్రొజెక్టర్స్ కావాలి, ఎల్ఈడి టీవీస్ కావాలి. ఇవన్నీ ఏంటి? అసెట్స్. ఆ అసెట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్ లో ఉంటాయి. వాటిని రిసోర్స్ అంటారు, అసెట్స్ అంటారు. సో వీటిని రియల్ అకౌంట్ కింద మనం షో చేస్తాం. వీటి గురించి నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవన్నీ కూడా రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ ఎక్కడ ఉన్నాయి తెలుసుకున్నాం. ఎక్కడో బయట అప్పు తెచ్చుకున్నాం, అవి పర్సనల్ అకౌంట్ అన్నాం. ఓకే నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు? ఆ ప్లేస్ అనేది కావాలి కాబట్టి రియల్ అకౌంట్ లో ఉన్నాయని చెప్పాం. ఓకే బాగుంది. బిజినెస్ స్టార్ట్ చేసావు, అన్ని ఎస్టాబ్లిష్ చేసావు, ఇంకా ఓపెన్ చేసావు. ఓపెన్ చేసిన తర్వాత బిజినెస్ రన్ చేస్తున్నావు. రన్ చేసిన తర్వాత మంత్లీ బిజినెస్ లో జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మంత్లీ బిజినెస్ లో జరిగే కొన్ని ఇన్కమ్స్ వస్తాయి.
సో మంత్లీలో ఇప్పుడు మీ హోమ్ లో మా బిజినెస్ పక్కన పెట్టండి, మీ హోమ్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో చెప్పండి అమ్మా, చెప్పండి ఫస్ట్. Grocery. చెప్పండి ఎగ్జాంపుల్, లౌడ్ గా చెప్పాలి, ఎక్కడో వినబడుతుంది వాయిస్. బిల్డింగ్ రెంట్ ఎక్స్పెన్సెస్, రిమైనింగ్ పర్సన్స్ ఎవరు లేరు క్లాస్ లో ఇంకా? Rent, traveling charges, రెంట్, ట్రావెలింగ్ ఛార్జెస్, ఇంకా ప్రింటింగ్, స్టేషనరీ, ఇంకా ఓకే. సో ఇప్పుడు ఒక బిజినెస్ లో అండి, ఎంప్లాయీస్ శాలరీ ఇవ్వాలా, రూమ్ రేట్ కట్టాలా, ఎలక్ట్రిసిటీ బిల్ మంత్లీ ఉంటుందా, టెలిఫోన్ బిల్ ఉంటుందా, బయటికి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉంటుందా, బయట తిరగడానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుందా, ఏవైనా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి ఏదైనా పార్సల్ పంపించాలంటే పోస్టేజ్ ఉంటుందా? ఇవన్నీ ఏంటి అసలు? మంత్లీ నువ్వు ఆపినా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్. ఒక మనిషి పుట్టిన తర్వాత, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అతనికంటూ కంపల్సరిగా ఒక నెల సరిపడా ఎక్స్పెన్సెస్ అనేది కామన్ గా జరుగుతాయి. అతను తినినా తినకపోయినా జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ మ్యాండేటరీగా ఉంటాయి. అది కన్ఫామ్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మనం పుట్టిన తర్వాత నాకు జరగవు, నాకు జీరో బ్యాలెన్స్ ఎక్స్పెన్స్, అది హైలీ ఇంపాసిబుల్. అలాగే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎక్స్పెన్స్ జరగదు అనేది హైలీ ఇంపాసిబుల్. ఎక్స్పెన్సెస్ లేకుండా అసలు బిజినెస్ రన్ అవ్వదు. అది ఇన్కమ్స్ లేకుండానే జరుగుతుంది, ఎక్స్పెన్సెస్ లేకుండా మాత్రం బిజినెస్ జరగదు. కన్ఫామ్ జరుగుతుంది ఎక్స్పెన్సెస్. ఓకే, ఇన్కమ్స్ ఏముంటాయమ్మా? ఎక్స్పెన్సెస్ చెప్పారు, ఇన్కమ్స్ ఏముంటాయండి? ఒక స్కూల్లో ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి, ఒక హాస్పిటల్ ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి, ఒక మొబైల్ షాప్ లో ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి, చెప్పండి మా, చెప్పండి ఎగ్జాంపుల్ చెప్పండి. రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇవన్నీ ఏంటి? ఇన్కమ్స్. మీకు పెద్ద హైదరాబాద్ లో ఫ్లాట్ ఉందండి, దాంట్లో 100 కుటుంబాలు ఉన్నాయి. సో ఒక్కొక్క కుటుంబం మీకు నెలకు 50,000 ఇస్తుంది రెంట్, అది నీకు ఇన్కమే కదా. ఓకే, సో తర్వాత మీరు ఎక్కడో ఎవరికో కమిషన్ కింద వర్క్ చేస్తున్నారు, 100 మంది స్టూడెంట్స్ ని జాయిన్ చేయించారు ఒక ఇన్స్టిట్యూషన్ లో, ఒక్కొక్క పర్సన్ కి మీకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు, 1000 రూపీస్ కమిషన్ రూపంలో, కమిషన్ రిసీవ్డ్. ఇలాంటి పదాలు కొన్ని వస్తాయండి, ఇవి ఇన్కమ్స్, ఇవి నామినల్ అకౌంట్ లో ఉంటాయి. సో వాటికి సంబంధించిన రూల్ ఏముంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవి నామినల్ అకౌంట్స్ ఉంటాం. ఇవి 3 అర్థం చేసుకుంటే మీకు అకౌంట్స్ వచ్చినట్టే. ఇవి 3 అర్థం చేసుకుంటే మీకు అకౌంట్స్ పూర్తిగా వచ్చినట్టే. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పర్సనల్, సో బిజినెస్ సెటప్ చేయడానికంటే రియల్, సెటప్ చేసిన తర్వాత మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఎక్కడ ఉంటాయంటే నామినల్. ఇవి 3 అర్థమైతే మీరు నాన్ కామర్స్ అయినా కామర్స్ అయినా 10 సంవత్సరాలు మీరు చదవాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్. యా, అసెట్స్ అండి 3 రకాలు, ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్డ్. ఓకే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి, అసెట్స్ పర్చేజ్ చేసాం, ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి, వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఏంటి? బిజినెస్ రన్ చేయాలంటే పర్టికులర్ ప్లేస్ ఉండాలి, ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్, ఇవన్నీ ప్రతి ఆర్గనైజేషన్ ప్రతి కంపెనీకి ఇవన్నీ అవసరము. ఇవన్నీ ఉంటేనే ఒక బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇవి కొన్న తర్వాత ఇమీడియట్ గా మనం అమ్మం కదా, మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం. 1 year పైగా వీటి వల్ల యూజ్ పొందాలి. ల్యాప్టాప్ కొంటారు మీరు, 5 ఏళ్ల వరకు బాగా ఉపయోగిస్తారు దాన్ని, అంటే నీ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నావు కదా, వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి, వాటిని కరెంట్ అసెట్స్ అంటాం. క్యాష్ బిజినెస్ లో రిపీట్ అవుతూ ఉంటుంది, లిక్విడ్ క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేస్తావు, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటావు. డెప్టార్స్ అంటే కస్టమర్స్, ఈ రోజు వచ్చి నీ దగ్గర ఒక 5,000 సరుకు పర్చేజ్ చేశాడు, 1 week లోపల మళ్ళీ అయిపోయింది, మళ్ళీ వస్తాను నీ దగ్గరికి, 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాడు, డెప్టార్స్.
బ్యాంక్స్ డిపాజిట్ చేస్తాం, విత్డ్రా చేసుకుంటాం. కస్టమర్ వచ్చాడు, 5,000 10,000 సరుకు తీసుకుని వెళ్ళాడు, డబ్బులు ఇవ్వలేదు, ఒక 2 months 3 months లో ఇస్తాడు. బిల్స్ రిసీవబుల్స్. షేర్స్, రీసెంట్ గా మీరు సినిమా చూసుంటారు లక్కీ భాస్కర్. ఓకే, షేర్లు ఈరోజు కొంటాడు, రేపు అమ్ముతాడు, ఇమీడియట్ గా ఇన్కమ్. సో క్షణం క్షణం పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటది. సో అలా వాటిని షేర్స్ అంటాం. ఇవన్నీ 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఫిక్సీసియస్, ఇవి కంటికి కనిపించవు. గుడ్ విల్, మీరు మంచిగా ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ ఉన్నాయి, వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తారు. సో గుడ్ విల్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు. పేటెంట్ రైట్స్, కరోనాకి ఎవరైనా ఫార్ములా కనిపెట్టారు, అదే ఫార్ములా ఇతర కంట్రీలు ఉపయోగించాలంటే ఆ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలా, పేటెంట్ రైట్స్ ఇవ్వాలా. ట్రేడ్ మార్క్స్, కొన్ని లోగో చూస్తేనే పలానా కంపెనీ లోగో అని మనం చెప్పేస్తాం, వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటాం, ఏనుగులు గుర్తుంటే రౌండ్ ఆఫ్ ఉంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటాం, రోడ్స్ క్రాస్ గా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అంటాం. అలా వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. కాపీ రైట్స్ అంటే మనం ఏదైనా బుక్స్ రాసినా, సినిమా స్టోరీ రాసినా, సాంగ్స్ రాసినా, తెలుగు నుంచి హిందీలోకి డబ్బు వలన, హిందీ నుంచి తమిళలోకి డబ్బు వలన ఆ కాపీ రైట్స్ అనేది నిర్మాత వద్ద ఉంటాయి. ఈ మూడింటిని కలిపితే అసెట్స్ అంటాం. ఇవి ఎక్కడుంటాయమ్మా? పర్సనలా, రియలా, నామినలా? ఎక్కడుంటాయి అసెట్స్? నామినల్, రియల్ అకౌంట్, ఎక్కడుంటాయండి? రియల్ అకౌంట్. నామినల్. రియల్ అకౌంట్ లో ఉంటాయి. తర్వాత ఎక్స్పెన్సెస్ 2 రకాలు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది మీకు ఆఫీస్లో జరుగుతాయి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది వేజెస్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఈవినింగ్ కల్లా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాదు, రెంట్ పే చేయాలి. ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. అక్కడ ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళాలంటే మీకు కంపల్సరీగా క్యారేజ్ ఇన్వర్స్ ఆర్ ఫ్లైట్ ఛార్జెస్ జరుగుతుంది. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు. తర్వాత గోడౌన్ రెంట్ కూడా మనం మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే మెయింటైన్ చేస్తాం. ఇవి ఏ వచ్చినా ఇవి ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. సో డైరెక్ట్గా ఇచ్చే అమౌంట్ ఏంటంటే స్పాట్ క్యాష్. ఇండైరెక్ట్ అంటే మంత్లీకి ఒకసారి ఇస్తారు, సాలరీస్, రెంట్స్, కమిషన్స్, అసెట్స్ మీద డిప్రిసియేషన్, డిస్కౌంట్స్, టెలిఫోన్ ఛార్జెస్. ఇది ఆన్ ద స్పాట్ జరిగే ట్రాన్సాక్షన్స్. ఇవి మంత్కి రెండు నెలలు ఒకసారి, మంత్ ఒకసారి అలా జరుగుతాయి. వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. స్పాట్ క్యాష్ జరిగేటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఓకే, సో వీటిని ఎక్స్పెన్సెస్ అంటారు. ఈ ఎక్స్పెన్సెస్ పర్సనల్ లో ఉంటాయా, రియల్ లో ఉంటాయా, నామినల్ లో ఉంటాయండి? చెప్పండి. నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. ఇన్కమ్స్ 2 రకాలు, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. మీరు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు, ఏదైనా బాడీలో ఇంజురీ జరిగింది అనుకోండి, మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్. వేరే దేశాలకు స్టాక్ పంపిస్తున్నారు, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ఫ్లైట్ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్, కన్సల్టెన్సీ, మెయింటెనెన్స్, ఇవన్నీ ఇన్కమ్స్ ఆర్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్స్ కింద షో చేస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇప్పుడు వడ్డీ లెక్కలకు మీరు ఎదురింటి వాళ్ళకు, పక్కింటి వాళ్ళకి ఇస్తారు కదా, ఊరినే ఇస్తారా ల్యాక్స్? ఇంట్రెస్ట్ కోసమే కదా వచ్చేది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. మీరు ఎవరి కింద కమిషన్ పనిచేస్తున్నారు, కమిషన్ వచ్చింది, కమిషన్ రిసీవ్డ్. మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, రెంట్స్ వస్తున్నాయి, రెంట్ రిసీవ్డ్. 1 lakh మీరు పర్చేజ్ చేశారు, 80,000 వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు, డిస్కౌంట్ రిసీవ్డ్. మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో నువ్వు బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ డబ్బులు తీసుకున్నావు, దానికి వడ్డీతో కలిపి బిజినెస్కి ఇస్తున్నావు, బిజినెస్ ఇన్కమ్. ఇవన్నీ కూడా ఇన్కమ్స్ అంటాం. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 2 కలిపితే ఇన్కమ్స్. ఈ ఇన్కమ్స్ ఎక్కడ ఉంటాయి? పర్సనల్, రియల్, నామినల్? ఎక్కడ ఉంటాయి? నామినల్. వెరీ గుడ్. బిజినెస్ లో టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 3 రకాలు ఉన్నాయి, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఇప్పుడు మీరు ఒక మార్కెట్కి వెళ్ళారు,
1 lakh స్టాక్ ఆర్ గుడ్స్ ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ చెక్ కానీ ఇచ్చి తెచ్చుకున్నారు. సో దాన్ని స్పాట్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు. వెళ్ళారు సప్లైర్ దగ్గరికి, ఒక 5 lakhs స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేశారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. సో అతను అతని పేరు రాసుకుంటాడు అప్పుగా, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటారు. నాన్ క్యాష్ ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అసెట్స్ కొన్నారు, మీ బిజినెస్ కోసం ఉపయోగిస్తున్నారు, ఇయర్ వాటి మీద డిప్రిషియేషన్ తీయాలి. సో వాటిని నాన్ క్యాష్ అంటారు. పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, పర్చేజ్ రిటర్న్ చేస్తున్నారు అదే సప్లయర్కి. కస్టమర్కి సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, కస్టమర్ రిటర్న్ చేయాలి, సేల్స్ రిటర్న్ చేయాలి. ఇలా క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్ ఈ మూడింటిని కలిపితే టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి, టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎన్ని రకాలు అంటే 3 రకాలు అని చెప్పాలి. ఓకే, మనకి అకౌంటింగ్ సైకిల్ ఉంటుందండి. అకౌంట్స్ అంటేనే ఈ ఈ ఈ సైకిల్ ప్రకారంగా అకౌంట్స్ అనేది జరుగుతుంది. మాన్యువల్ గా చేస్తారు, మాన్యువల్ గా అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్, తర్వాత జర్నల్ ఎంట్రీ, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇలా పద్ధతిగా ఒక స్టెప్ బై స్టెప్ జరుగుతూ పోతుంది. అప్పుడే మనకు అకౌంట్స్ అనేది కరెక్ట్ గా వస్తాయి. దీన్ని అకౌంటింగ్ సైకిల్ అంటారు. ఇది మీరు మాన్యువల్ గా నేర్చుకోవాలనుకుంటే చాలా టఫ్ గా ఉంటుంది. ఓకే, వాటి స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలి, డెబిట్ క్రెడిట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా ఇబ్బంది, నాన్ కామర్స్ వాళ్ళకి అసలు అర్థం అవ్వదు. కానీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ వచ్చిందో మార్కెట్లోకి సింపుల్ అయిపోయింది. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ అది చేస్తే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అన్ని అవే జనరేట్ చేసుకుంటుంది. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనకి టూ వేస్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటాయి, మాన్యువల్ యాక్టివిటీస్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్. సో మాన్యువల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఫస్ట్ మన సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేయాలి అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఓచర్ లో పోస్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఆ ఓచర్ లో పోస్ట్ చేయాలంటే ఫస్ట్ అకౌంటింగ్ లోకి వెళ్ళాలి, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి, కంపెనీ క్రియేషన్ చేయాలి. చేసిన తర్వాత లెడ్జర్ క్రియేషన్ చేసి అప్పుడు ఓచర్స్ మనం ఎంటర్ చేయాలి. అప్పుడే ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ జనరేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి టర్మినాలజీస్ ఆఫ్ అకౌంటింగ్, కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. ఇలా క్యాపిటల్, డ్రాయింగ్, సేల్స్, ట్రాన్సాక్షన్, బ్యాడ్ డెబ్ట్, సేల్స్ రిటర్న్, అసెట్స్, లయబిలిటీస్, పర్చేజ్, క్రెడిటర్స్, పర్చేజ్ రిటర్న్, డెబిటార్స్, రెవెన్యూ, స్టాక్. ఇవే టర్మినాలజీ. ఈ టర్మినాలజీ ఏది ఎందుకు ఉపయోగపడుతుంది అని తెలిస్తే చాలు, సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇవే ఈ పదాల గుర్తు పెట్టుకోవాలి, సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు మీరు అంతా బేసిక్ క్లాసెస్ విన్నారు కదా. సో దీంట్లో మీకు డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది చెప్పాలి. ఓకే, డన్. క్యాపిటల్ పక్కన ఏమీ లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, ఆటోమేటిక్గా యాజ్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా పక్కన ఏమి లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాపిటల్ అంటే పర్సనలా, రియలా, నామినలా? ఏమొస్తుంది చెప్పండి? పర్సనల్ సార్. పర్సనల్. ఎందుకండి పర్సనల్? ఎందుకు పర్సనల్ అన్నారు చెప్పండి? బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి కదా సార్. పర్సన్ నేమ్స్ అంటే క్యాపిటల్ అనేది హ్యూమన్ బీయింగా కాదా? హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అంటే రమేష్, కిషోర్, కళ్యాణ్ ఓనర్స్. ఓనర్ పేరు ఏంటి? రమేష్. రమేష్ అని రాయకుండా యాజ్ పర్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా క్యాపిటల్ అని రాస్తారు, అంటే హ్యూమన్ బీయింగ్. పక్కన క్యాష్. క్యాష్ అనేది ఏం అకౌంట్ అండి? క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్స్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? రిసీవర్ డెబిట్, ద రిసీవర్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు ఈ పర్సనల్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, రియల్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది. క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది. క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. ఎందుకు అవుతుందండి?
ఎందుకు అవుతుంది? క్యాష్ అనేది కమ్స్ ఇన్ డెబిట్. ఎందుకు క్యాపిటల్ క్రెడిట్ అయింది? ఎందుకు క్యాష్ డెబిట్ అయింది? క్యాష్ అని వస్తుంది, క్యాపిటల్ అనేది గివర్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బిజినెస్ కు డబ్బులు కావాలి. ఎవరు ఇస్తున్నారు? ఓనర్ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు అంటే ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటి? గివరా రిసీవరా? గివర్. గివర్ అంటే గివర్ ఎక్కడుంది? క్రెడిట్ లో ఉందా, డెబిట్ లో ఉందా? క్రెడిట్ లో క్రెడిట్ లో ఉంది. ఉంది. ఈ పర్సనల్ రూల్ ప్రకారంగా గివర్ అంటే ఇస్తున్నాడు, ఇస్తున్నాడు అంటే అది గివర్ లో ఉందంటే క్రెడిట్, ఇది క్రెడిట్ అవుతుంది. వన్ సైడ్ మీరు కనుక్కుంటే చాలు, నెక్స్ట్ ఆటోమేటిక్ ఆపోజిట్ అవుతుంది. సో ఓనర్ అనేవాడు డబ్బులు ఇస్తున్నాడు అంటే గివర్. బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్, డెబిట్ కమ్స్ ఇన్. అతను ఇస్తున్నాడు అంటే బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్, అది మీనింగ్. వన్ సైడ్ కనుక్కోండి చాలు. యా ఓకే, ఒక 5 crores బిజినెస్ తెచ్చుకో అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక 5 crores మీరు ఓనర్ అనేవాడు ఇచ్చాడు. నీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేయాలి. అది ఎక్కడ ఉంటుంది? మార్కెట్లో సప్లైర్స్ దగ్గర ఉంటుంది. మన బిజినెస్ ఏం చేస్తుంది? మార్కెట్కి వెళ్ళింది. కళ్యాణ్ ట్రేడర్స్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళింది, పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియలా, నామినలా? చెప్పండి. నామినల్ ఆర్ ఎయిదర్ రియల్, నామినల్. ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నామినల్ ఆర్ రియల్ ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, కళ్యాణ్ పర్సనల్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుండి కొంత స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసింది. ఫ్రమ్ అంటే అతని నుండి. సో ఇప్పుడు అతను గివరా రిసీవరా? కళ్యాణ్ అనేవాడు మన Giver. బిజినెస్ కి. గివర్ అంటే ఎక్కడ ఉంది? ఈ పక్క రూల్ ప్రకారంగా క్రెడిట్ లో ఉందా, డెబిట్ లో ఉందా? క్రెడిట్ లో ఉంది. క్రెడిట్ అంటే కళ్యాణ్ ఏమవుతాడు? క్రెడిట్. ఆటోమేటిక్ కళ్యాణ్ క్రెడిట్ అయినప్పుడు పర్చేజ్ ఏమవుతుంది? డెబిట్. అతను ఇస్తున్నాడంటే మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్. ఇది జరిగే ట్రాన్సాక్షన్ క్యాషా క్రెడిటా? క్రెడిట్. క్యాషా క్రెడిట్ జరిగేది? క్రెడిట్. 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 ఎక్కడ కూడా క్యాష్ చెక్ అని మెన్షన్ చేయలేదు, అంటే అప్పుగా జరిగిందని అర్థం. ఓకే డన్. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ 1 week తర్వాతనో 1 month తర్వాతనో డబ్బులు అనేది పే చేయాలి. ఎవరికి? కళ్యాణ్కి. అంటే క్యాష్ పెయిడ్, అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. క్యాష్ అనేది ఏమో అకౌంట్? రియల్ అకౌంట్. కళ్యాణ్ పర్సనల్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రియల్ పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుందా వస్తుందా? బయటికి వెళ్తుందంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుటా? మీనింగ్ ఏంటి? క్రెడిట్ గోస్ అవుట్. క్రెడిట్ గోస్ అవుట్. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. అక్కడ ఎవరు తీసుకుంటున్నారు? కళ్యాణ్ ట్రేడర్స్. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. అకౌంట్స్ లో క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే డన్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక 5 crores పెట్టి తెచ్చుకున్నావు. బిజినెస్ స్టార్ట్ చేసావు. బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసావు. బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నావు. సేల్స్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్. సేల్స్ అనేది ఏం అకౌంట్? చెప్పండి. నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్. నామినల్ ఆర్ సేల్? డోంట్ వరీ. లక్ష్మి ఏం అకౌంట్? పర్సనల్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే. పర్సనల్? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద. ఓకే. ఇప్పుడు సేల్స్ టు లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ బయటికి వెళ్తుందా వస్తుందా?
వెళ్తుంది సార్. గోస్ అవుట్. బయటికి వెళ్తుందంటే ఇక్కడ ఉన్న రూల్ ప్రకారంగా డెబిటా క్రెడిటా కమ్స్ ఇన్ గోస్ అవుటా క్రెడిట్. క్రెడిట్. సేల్స్ ఏమవుతుంది క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అవుతుంది. ఓకే అటుపక్క అతను లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ రిసీవరా గివరా రిసీవర్. డెబిట్ ద రిసీవర్. వన్ సైడ్ కనుక్కుంటే చాలు మరో సైడ్ ఆటోమేటిక్ ఆపోజిట్ అవుతుంది. ఓకే ఇక్కడ కాన్సెప్ట్ అప్పుకు జరుగుతుందా క్యాష్ కు జరుగుతుందా ట్రాన్సాక్షన్ ఈ ప్లేస్ లో క్రెడిట్. వెరీ గుడ్. ఇప్పుడు లక్ష్మికి మనం అప్పుగా సేల్ చేసిన తర్వాత లక్ష్మి కొద్ది రోజుల తర్వాత ఇవ్వాలి కదా మనకు డబ్బులు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. క్యాష్ అనేది ఏం అకౌంట్ రియల్ అకౌంట్. లక్ష్మి పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు క్యాష్ రిసీవ్డ్ అంటే మన బిజినెస్ లో డబ్బులు వస్తుందా పోతుందా అవుట్ సైడ్ నుంచి వస్తుంది. కమ్స్ ఇన్. వస్తుందంటే కమ్స్ ఇన్. అక్కడ ఎవరు ఇస్తున్నారు లక్ష్మి. లక్ష్మి. బిజినెస్ అన్నాక కంపల్సరీ కరెంట్ అకౌంట్ అయితే ఉండాలి కదా బిజినెస్ కి. లోకేష్ ఐటీ సొల్యూషన్స్. సో కంపల్సరీ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ కి ఒక కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్ రియల్ అకౌంట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్స్ గోస్ అవుట్. సో ఇప్పుడు క్యాష్ డిపాజిట్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుందా వస్తుందా పోతుంది సార్. గోస్ అవుట్. వెళ్తుంది అంటే ఏంటి అర్థం క్యాష్ అయిన రూల్ ఏంటి గోస్ అవుటా కమ్స్ ఇన్ గోస్ అవుట్. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు బ్యాంక్ సార్. తర్వాత మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ రెంట్ పెయిడ్ పక్కన ఏం లేదు అంటే క్యాష్ ను ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్ నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి ఆల్ ఎక్స్పెన్సివ్. రియల్ రూల్ ఏంటి ఇప్పుడు నెల నెల నువ్వు రెంట్ కట్టాలంటే నీ బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా ఎక్స్పెన్స్ అనేది డెబిట్ లో ఉందా క్రెడిట్ లో ఉందా డెబిట్ లో. డెబిట్. ఇప్పుడు నువ్వు రెంట్ కడుతున్నావు అంటే నీ బిజినెస్ కి డబ్బులు క్యాష్ గోస్ అవుటా కమ్స్ ఇన్ గోస్ అవుట్. ఎస్. ఇలాగా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ మనకి డెబిట్ అవుతాయి. సేమా మిగతా అన్ని కూడా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తుంది చెప్పండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమొస్తుంది చెప్పండి ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా మనం చెప్పండి చెప్పండి మా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమొస్తాయి చెప్పండి సో వేజెస్ ఫ్యాక్టరీ రెంట్ పవర్ అండ్ ఫ్యూయల్ గోడౌన్ రెంట్ సాలరీస్ ఎలక్ట్రిసిటీ బిల్ టెలిఫోన్ బిల్ పోస్టేజ్ ఇవి ఏ వచ్చినా ఆల్వేస్ డెబిట్ అవుతాయి. కమిషన్ రిసీవ్డ్ పక్కన ఏం లేదంటే క్యాష్ ని ఊహించుకోవాలి. సో కమిషన్ రిసీవ్డ్ ఓకే క్యాష్. ఓకే మనకి కమిషన్ రిసీవ్డ్ అంటే పర్సనలా రియలా నామినలా నామినల్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి ఆల్ ఎక్స్పెన్సెస్ లాస్ డెబిట్ ఇన్కమ్ గెయిన్స్ క్రెడిట్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది కమిషన్ రిసీవ్డ్ అంటే మన బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఏది తీసుకోవాలి డెబిటా క్రెడిటా క్రెడిట్. క్రెడిట్. సో డబ్బులు కమ్స్. సో ఆల్వేస్ డైరెక్ట్ ఇన్కమ్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ క్రెడిట్ ఏమొస్తాయి రెంట్ రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఓకే
ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ఇలా ఏవి వచ్చినా మనకి అవి ఇన్కమ్స్ ఉంటాయి. కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్ కు పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. సో దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పండి. డెబిట్ కంప్యూటర్. సో మన బిజినెస్ లో కంప్యూటర్ వస్తుంది, క్యాష్ గోస్ అవుట్. ఇంకా ఫర్నిచర్, మెషినరీ, కంప్యూటర్ ఏది వచ్చినా సేవింగ్. పక్కన ఏం లేదంటే క్యాష్ గా పర్చేజ్ చేసినట్టుగా మనం ఊహించుకోవాలి. సమ్ టైమ్స్ మనం అవుట్ సైడ్ లోన్ తెచ్చుకుంటాం, వాళ్ళు ఇస్తున్నారంటే గివర్, మన బిజినెస్ లో కమ్స్ ఇన్. ఇంక్రీజ్, డిక్రీజ్, ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంక్రీజ్. ఇది మా ఫస్ట్ క్లాస్ థిరీ. ఈ క్లాసు ఎవరైతే నీట్గా 1-2 సార్లు క్లాస్ విని అర్థం చేసుకుంటారో ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేస్తుంది. బేసిక్ క్లాసెస్ ప్రతి ఒక్కరు 1-2 సార్లు వీడియో వినాలి. మళ్ళీ మీరు వింటేనే సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఈ క్లాస్ ప్రకారంగా. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి క్లాస్లో. థియరీలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రిమైనింగ్ పర్సన్స్ ఎనీవన్? ఉపేంద్ర, శ్రీనివాస్, దొరబాబు, హరీష్, సత్యనారాయణ, ఉదయ్ గారు, మౌనిక, నరేష్, లక్ష్మి, ఎనీ డౌట్స్? No doubt, sir. No సో doubt. యా, గూగుల్ ఫామ్ ఒకటి గ్రూప్ లో ఇస్తానండి, వాట్సాప్ గ్రూప్ లో. అది ఫిల్ చేయండి. టుమారో ఫస్ట్ మీటింగ్ సెండ్ చేస్తాను, మెయిల్ యాక్సెస్. ఓకే. వీడియో గ్రూప్ లోనే ఉంటుంది. వీడియో మీద మౌస్ తో రైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. 1-2 సార్లు వినండి. ఓకే. స్టార్టింగ్ లోనే ఎవరికి రాదు, ఆ పదాలు, ఆ టెర్మినాలజీ అన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా, చాలా డెడ్ ఈజీగా. ఓకే. బై గైస్. ఓకే. ఓకే. బాయ్.